ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొంత వాక్యాన్ని మనందరం కూడా కలిసి ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మా దేవా, మా తండ్రి, మా ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని మీరు బలపరచండి. కృపగలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని ఉంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా కలిసి ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనైన నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. ఏలియాను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ రాయబడి ఉన్న మాట, ఏలియా గారు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన అనంటే, ప్రభువా, ఈ సమయంలో నీ కొరకు మహారోషము కలిగినటువంటి వ్యక్తిగా నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను ప్రభువా అని అన్నారు. ఏలియా ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు? ఆయన దేవుని కొరకు మహారోషము కలిగిన వ్యక్తిగా నిలబడ్డానని ఏ కారణాలను బట్టి చెప్పాడు? దేవుని కొరకు ఆయన రోషము కలిగినటువంటి వ్యక్తిగా ఆ రోజుల్లో ఆయన నిలబడ్డానికి దోహదపడినటువంటి అంశాలు ఏంటి అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా సౌలు ద్వారా పరిపాలించబడ్డారు. సౌలు తర్వాత దావీదు వారిని పరిపాలన చేశాడు. దావీదు తరువాత సొలొమోను వారిని పరిపాలన చేశాడు. ఈ సొలొమోను పరిపాలన తర్వాత రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. ఒకటేమో ఉత్తర రాజ్యం, ఒకటేమో దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యము అనగా ఇశ్రాయేలు రాజ్యము, దక్షిణ రాజ్యము అనగా యోధా రాజ్యం. ఈ ఉత్తర రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు. అందులో ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు ఆహాబు. ఈ ఆహాబ్ అనే రాజుగారు 22 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇతని యొక్క 22 సంవత్సరాల పరిపాలనలో దేశం, ఇశ్రాయేలీల యొక్క ప్రజలందరూ కూడా ఎంత పతనవ స్థితికి వెళ్ళిపోయారో ఏలియా గారు ఆయన జీవించినటువంటి ఆ కాలమంతట్లో మనం చదువుకోగలుగుతాం. ఆహాబు రాజు అతను రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత, లేదా రావటానికంటే ముందు, ఈ ఆహాబు రాజు కనాను స్త్రీ అయినటువంటి యెజబేలు అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఈ యెజబేలు ఇశ్రాయేలీలు కాదు. ఈ యెజబేలు ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క భూభాగానికి చెందినటువంటి ఆమె కాదు. ఈమె ఎవరు? ఈమె కనాను స్త్రీ. అయితే
ఈ ఈ యొక్క ఆహాబురాజు ఎప్పుడైతే ఆమెను వివాహం చేసుకున్నాడో, వివాహం చేసుకుని ఆమె తన ఇంటి వారిని విడిచిపెట్టి ఇశ్రాయేలీయుల యొక్క భూభాగంలోనికి వచ్చేటప్పుడు కనానీయులందరూ కూడా కొలిచేటువంటి బయలు అనే ఒక దేవుణ్ణి ఆమె తీసుకొని వచ్చింది. ఆ బయలుతో పాటు అషేరాదేవి అనే ఇంకొక దేవుణ్ణి కూడా ఆమె తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క యెజబేలు తన యొక్క భూభాగాన్ని విడిచిపెట్టేసి ఇశ్రాయేలీల దేశంలోనికి ఎప్పుడైతే ఆమె అడుగుపెట్టిందో, ఈ బయలు అషేరా అని పిలువబడుతున్నటువంటి వారు దేవీ దేవతలను కూడా ఈ యొక్క భూభాగంలోనికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరినే కాదు, వాళ్ళిద్దరితో పాటు 850 ప్రవక్తలను కూడా ఈ భూభాగంలోనికి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఆమె రాక ఇశ్రాయేలు దేశంలో జరిగిందో, ఆమె చేసినటువంటి పనేంటి అనంటే, ఈ ఇశ్రాయేలు దేశం అంతటా కూడా ఎవరైతే సజీవుడును ఈ యొక్క యావత్తు ప్రపంచాన్ని కలగజేసినటువంటి దేవుడు ఉన్నాడో, ఆ దేవుని యొక్క నామం వినబడకుండా చేసింది. యెహోవా పేరట ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే బలులు అర్పించబడుతున్నాయో, ఎక్కడైతే బలిపీఠాలు కట్టబడ్డాయో, ఎక్కడైతే దేవుని ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్మూలించడం ప్రారంభించింది. ఈమె రావడంతోనే ఈ 850 మంది ప్రవక్తలు ఇశ్రాయేలీల దేశమంతా చాటించినటువంటి మాట ఏంటి అనంటే, మీకు వర్షం పడాలి అనంటే బయలుదేవుడే, సంతాన ఉత్పత్తి జరగాలి అనంటే బయలుదేవుడే, మీకు ఏదైనా ఆశీర్వాదం రావాలి అనంటే బయలుదేవుడే, ప్రతి విషయంలో కూడా బయలుదేవుడే మీకు దేవుడు అని ఇశ్రాయేలీల భూభాగం అంతా కూడా వాళ్ళు ప్రకటన చేశారు. ఇప్పుడు వాళ్ళు వర్షం రావటానికి గల కారణాలు కూడా చెప్పారు. ఏంటి ఆ కారణము అనంటే, సాధారణంగా వర్షానికి 2 కాలాలు ఉంటాయి. మొట్టమొదటిది తొలకరి వర్షం, తర్వాత కడవరి వర్షం. మనకి కూడా తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు కూడా మనకి పడతా ఉంటాయి. అయితే ఇశ్రాయేలీల యొక్క భూభాగంలో కూడా వాళ్ళకి తొలకరి వర్షాలు పడతా ఉంటాయి. ఎప్పుడు అనంటే అక్టోబర్ నెలలో తొలకరి వర్షాలు. కడవరి వర్షం ఇక అక్కడతో వర్షం ఎప్పుడు ఆగిపోద్ది అనంటే వాళ్ళకి ఏప్రిల్ నెలలో వర్షాలు ఇంకా ఆగిపోతాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకోసం ఎదురు చూస్తున్నారు అనంటే వారు తొలకరి వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో ఏలియా గారు వెళ్ళి అహాబు ఎదుట నిలబడి, జీవము కలిగిన దేవుని పేరట నేను చెప్తున్నాను, 3 సంవత్సరాలు ఇక్కడ వర్షం కానీ మంచు కానీ పడదు అని చెప్పాడు. ఆయన చెప్పడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అనంటే, ఇప్పుడు ఈ కనానుకు సంబంధించినటువంటి ప్రవక్తలందరూ కూడా ఇశ్రాయేలీల భూభాగంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటి అనంటే, వర్షాలు బయలుదేవుడి వల్ల పడతాయని చెప్పారు కదా. దాని వెనకాల ఒక చరిత్ర వాళ్ళు చెప్పారు. ఏంటి ఆ చరిత్ర అనంటే, ఈ కనానీయులకు సంబంధించినటువంటి ఈ యొక్క వాళ్ళకున్నటువంటి చరిత్రనంతటినీ కూడా ఒక పుస్తకంలో రాసుకున్నారు. దాన్ని ఉగారీత్ అని అంటారు. ఈ ఉగారీత్ అనే పుస్తకంలో, అంటే వాళ్ళ భాషలో పురాణాల్లో వాళ్ళు రాసుకున్నటువంటి మాటలు ఏంటి అనంటే, బయలు అనే ఒక దేవుడు ఉన్నాడు మాకు. ఈ బయలుదేవుడికి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు మోట్, MOT. ఇంగ్లీష్లో మనం ఆ మాట చదువుతాం. ఈ మోట్కిని బయలుకిని ఒకరోజు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో బయలుదేవుడు చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో 8 సంవత్సరాల పాటు ఆ మనుషుడు సమాధిలో ఉండిపోయాడు. ఆ సమాధిలో ఉన్న కారణాన్ని బట్టి ఆ యొక్క కనాను దేశం అంతటా కూడా వాళ్ళకి కరువు వచ్చింది. వాళ్ళకి సంతానోత్పత్తి ఆగిపోయింది. మనుషులు ఆశీర్వదించబడటం మానేశారు.
విపరీతమైనటువంటి కరువు వస్తే ఈ బయలునకు ఒక భార్య ఉంది, ఆమె పేరు అనాత్. ఈ అనాత్ అనే ఆవిడి ఇదిగో ఇంత కరువు రావటానికి గల కారణం, బయలుదేవుడు 8 సంవత్సరాలుగా సమాధిలో ఉండిపోయాడు. ఈ సమాధిని గెలిచి మరలా తిరిగి జయించాలి అనంటే ఎవరైతే ఈ బయలును ఓడించాడో ఆ మనుషుల్ని నేను చంపేయాలని చెప్పి రాజ్యమంతా కూడా తిరిగి మోటుతో యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మోట్ అనే ఆ మరణానికి సంబంధించినటువంటి శత్రువు చనిపోతాడు. ఎప్పుడైతే చనిపోయాడో మరలా బయలు తిరిగి లేచిన తర్వాత ఆ తిరిగి లేచినటువంటి బయలుతో అనాత్ వాళ్ళిద్దరూ కూడా శారీరకంగా కలిసి వాళ్ళిద్దరూ కూడా వారు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు దాని యొక్క ఆ ఫలమే వర్షం రావటానికి, అభివృద్ధి రావటానికి, జనాలందరూ కూడా పచ్చగా ఉండటానికి గల కారణమని ఉగారీత్ అనే పుస్తకంలో వాళ్ళు రాసుకున్నారు. నేను ఇవన్నీ కూడా కట్టుకథలు కాదు. బ్యాకర్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది బైబిల్ అనే ఒక పుస్తకం ఉంది, 2 వాల్యూమ్లు ఉంటాయి. దాంట్లో కనానీయులకు సంబంధించినటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీరు చదువుకోగలిగితే నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా అక్కడ మనకు కనబడతాయి. ఇశ్రాయేలీలు కూడా అదే నమ్మారు. ఏం నమ్మారు? బయలనే ఒక ఆయన ఉన్నాడు, 8 సంవత్సరాల క్రితం చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. ఆ అనాథ్ అనే ఆమెతో వాళ్ళిద్దరూ శారీరకంగా కలిశారు, సుఖ సంతోషాలతో వాళ్ళిద్దరూ ఉన్నారు. దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు మనకి వర్షం రావటానికి గల కారణమని ఇశ్రాయేలీలకి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా అది నమ్మారు. ఆ సందర్భంలో ఇప్పుడు ఏలియా గారు అహాబు ఎదుట నిలబడి చెప్పిన మాట ఏంటి అనంటే, వర్షం పడటానికి కారణాలు అవి కాదు, అవే కారణాలను మీరు నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు మొదలుకొని 3 సంవత్సరాలు ఇక్కడ వర్షం పడదు అని అన్నాడు. ఈయన చెప్పిన 3 సంవత్సరాలే బైబిల్లో 3.5 సంవత్సరాలని ఎందుకు రాశారు అంటే అదేమన్నా అసత్యమా అనే మాట మనకి ఒక సందేహం కలుగుతుంది.